ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేయుచున్నాను. బాగున్నారా? దేవుని దయలు ఆయన కృపలో తిరుగుతున్నారా? క్షమించండి, సమయం చాలా అయిపోయింది. ఉదయం 4 గంటలకే నేను బయలుదేరాను. మొన్నటి దినాన హైదరాబాద్లో రికార్డింగ్ ఉంది. కొత్త సీడీ ఒకటి ఓపెన్ చేస్తున్నాను. 4 గంటలకే బయలుదేరాను. మార్కెట్ పల్లి వచ్చేసరికి ట్రైన్లో నుండి పొగలు రావడం ప్రారంభమయ్యింది. అది ఆగుతూ బాగా హెవీ మంట వచ్చినప్పుడు ఆపి కాసేపు దాని మీద నీళ్లు పోసారు. అలా వచ్చేసరికి సమయం చాలా ఆలస్యమైపోయింది. 9 గంటలకి నేను గుంటూరు రావాల్సి ఉంది, కానీ 12 గంటలైంది. త్వరగా పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు చూద్దాం. తృణీకరించబడిన నా బ్రతుకును కరుణా సంపన్నుడనన్నాదుకున్నావు. యేసయ్యా కనిపించరే నీలాంటి ప్రేమించేవాడెవరు? నీ దీర్ఘ శాంతమే నా హృదయానికి ధైర్యమో, నీ కరుణా కటాక్షమోలే నా బ్రతుకుకు ఆధారమో. కడుపేద స్థితిలో నా కరువే నా బంధువాయెనో, వయసొచ్చిన తరుణములో వస్త్రహీనతే కృంగదీసెనో. ఆధారము కనిపించని నా బ్రతుకులో ఐశ్వర్యవంతుడనన్నాదుకున్నావు. ఏ ఆధారము కనిపించని నా బ్రతుకులో ఐశ్వర్యవంతుడనన్నాదుకున్నావు. యేసయ్యా కనిపించరే నీలాగా ప్రేమించే దేవుడెవరు? నీ దీర్ఘ శాంతమే నా విజయానికి ధైర్యము, నీ కరుణా కటాక్షమోలే నా బ్రతుకుకు ఆధారము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. గడిచిన వారం ఏం చెప్పాను? మొట్టమొదటి మాట దేవుని భయపడి లోబడి ఏం చేయాలి? రెండో మాట ఏంటమ్మా? రెండో మాట తెలిపన్నా. రెండో మాట అన్ని ఒకే మాటేనా? అది కదా. మొట్టమొదటి మాట ఏంటి? యెహోవాకు లోబడి భయపడి ఆయన ఆజ్ఞను అనుసరించి ఆయనను హత్తుకొని జీవించాలి. రెండవది చెప్పండి. ఎంత ఆలస్యం వచ్చినా గత జీవితం మాత్రం గుర్తు చేయాల్సింది. రెండో మాట రాసుకోలేదా అక్క? చెప్పాలి. చెప్తే వాక్యం స్టార్ట్ చేస్తాం. రెండో మాట రెండవది ఆయన హత్తుకొని ఉండటం. మూడవది అది ఫస్ట్ లోబడి భయపడాలి. రిఫరెన్స్ రాసుకున్నారు ఎవరైనా? ఒకసారి చదవండి.
మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఇది కాదనుకుంటా, ఇది మొట్టమొదటి మాట. సబ్ పాయింట్ చెప్పాను కదా. అబ్రహాము దేవునికి భయపడ్డాడు, ఇస్సాకు దేవునికి విధేయత చూపాడు, యోషోబు దేవునికి లోబడ్డాడు. అంతేనా? అంతేనా? ఓకే. పరిశుద్ధ గ్రంథములో సామెతల గ్రంథం 28వ అధ్యాయం 19వ వాక్యాన్ని చదువుదాం. సామెతల గ్రంథం 28:19. తన పొలము సేద్యము చేసుకున్న వారికి, ఓకే, వ్యర్థమైన వాటిని అనుసరించు వారికి ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నా అంశం రాసుకోండి. దేవుని బిడ్డలకు కరువు ఎందుకు వస్తుంది? చెప్పానా? దేవుని బిడ్డలకు కరువు ఎందుకు వస్తుంది? సాధారణంగా పేదరికం ఎవరికి వచ్చింది? అనిలకు వచ్చింది, మనకు కూడా వచ్చింది. కానీ అన్యులు అంతగా భయపడరు, దేవుని బిడ్డలు మాత్రం చాలా భయపడతారు. యేసు ప్రభువుని నమ్ముకున్నాను కదా, నాకు కరువు ఎందుకు వచ్చింది? యేసు ప్రభువుని నమ్ముకున్నాను కదా, నాకు లేమెందుకు కలిగింది? యేసు ప్రభువుని నమ్ముకున్నాను కదా, నేను ఎందుకు అప్పుల్లో ఉన్నాను? యేసు ప్రభువుని నమ్ముకున్నాను కదా, ఎందుకు అనారోగ్యంలో ఉన్నాను? యేసు ప్రభువుని నమ్ముకున్నాను కదా, ఎందుకు నా జీవితం దరిద్రం కొట్టిన సున్నం వలె మారింది? అనుకోలేదా మనం ఎప్పుడు? దేవుని నమ్ముకున్న బిడలకు కరువు ఎందుకు కలుగుతుంది? తప్పు చెప్పినా రైట్ చెప్పినా ధైర్యంగా చెప్తే యేసు ప్రభు మెచ్చుతాడు. మీకు కొంత అవగాహన ఉంటుంది. ఇక్కడ వాక్యం క్లియర్ గా చెప్పాడు. ఒకసారి చదవండి మరి. సామెతలు 28 ఉంటే ఎవరైనా చెక్కించుకెళ్తారు. సమయం చాలా అయిపోతుంది. ఆరాధనలోకి వచ్చేయాలి అనుకున్నాను. ఆశ్చర్యమైన దేవుని ప్రేమను బట్టి మీతో పాటు ఆరాధనలో పొందడానికి ప్రభు కృపనిచ్చారు. ఆయన సన్నిధిలో విత్తేవాడికి, ఆయన సన్నిధిలో కూర్చొని మొరపెట్టేవాడికి దేవుని వాక్యము పట్ల విధేయత చూపేవాడు ప్రార్థన చేస్తున్నాడు. ఏ అంత అవసరం ఏందన్న ఉపవాసాలు ఉండటానికి? యేసు ప్రభు ఎప్పుడో సిలువ మోసాడు, ఇప్పుడు ఉపవాసాలు ఏంటి? ఒకవేళ ఇప్పుడు ఉపవాసాలు ఉన్నా అప్పటి క్రీస్తు ఇప్పటికి వస్తాడా? ఆనాడు ఆయన మోసింది మన పాపాల నిమిత్తం సెలవునైతే, ఈనాడు నీ బ్రతుకు బండి ప్రభువుతో నిలబడటానికి మోయటానికి నీ ఉపవాసాలు ఉండాలి. రోజుకు ఒక్క పూటైన ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. శ్రమల దినాలు యేసు ప్రభుకేనా? మన కాదా? ప్రతిరోజు మనకు శ్రమగానే నడుస్తుంది. ఒక్కరోజు ఈ 40 దినాల్లో ఉపవాసం ఉండి కన్నీరు కాచి ప్రార్థన చేసుకున్న అనుభవాలు ఉన్నాయా? యేసు ప్రభువుని నమ్ముకొని 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అధిక బలం ఉంటే 50 సంవత్సరాలు అయింది, కానీ ఎన్ని సంవత్సరాలు నువ్వు దేవునితో నడిచిన దినాలు ఉన్నాయి? ఎన్ని సంవత్సరాలు ప్రభుతో మాట్లాడిన దినాలు ఉన్నాయి? ఎన్ని సంవత్సరాలు నీవు దేవునితో కనిపెట్టుకొని జీవించి నడిచిన రోజులు ఉన్నాయి? చెప్పుకుంటూ పోతే ఏమీ ఉండదు. ఇక్కడ చెబుతున్న మాట, రైతు పొలమును సేద్యము చేసుకుంటే కడుపు నిండా భోజనం చేస్తాడు. కానీ అదే రైతు పొలాన్ని సేద్యము చేసుకోకుండా, పంటకు నీళ్లు పెట్టకుండా, తన ఇష్టానుసారంగా ప్రవర్తించి అతడు నిర్లక్ష్యము చేస్తే అతనికి ఏమవుతుంది? కరువు వచ్చేసింది. పంటను పండించాల్సిన రైతు పంటను పండించకుండా తన ఇష్టానుసారంగా బ్రతకటం ప్రారంభిస్తే
బైబిల్ ఒక మాట ఉంది, యెహోవా ఇల్లు కట్టని ఎడల. ఇదొక మాట మాత్రం భలే గుర్తుపెట్టుకుంటా. అసలు ఆయన ఇల్లు కట్టాలి అంటే నీ వంతు నువ్వు పునాదులు వేసుకుంటున్నావా? ఇక్కడ రైతు దేవుడు ఇస్తాడు పంటను, ఇవ్వడం చెప్పట్లా, కానీ రైతు చేసే పని ఉంది కదా. మందు కొట్టాలి, నీళ్లు పెట్టాలి, పొలాన్ని జాగ్రత్తగా క్రాప్ చేయాలి. ఆ చేయవలసిన పనిని చేయకుండా నిర్లక్ష్యం చేసి ఎక్కడో వెళ్ళి కూర్చుంటే ఆ పంట సమృద్ధిగా పండుతుందా? అందుకే కింద వచ్చిన వాళ్ళు అంటాడు, వ్యర్థమైన వాటిని అనుసరించి, వ్యర్థమైన సమయాన్ని కేటాయించుకొని, వ్యర్థముగా సమయాన్ని వృధాగా ఖర్చు పెట్టి నీవు కోరుకుంటున్న, నీవు మలుచుకుంటున్న కరువు అంతా ఇంత చేయట్లేదా? వ్యర్థముగా టైంపాస్ చేయడానికి మందిరానికి రావట్లేదా? వస్తున్నావు. మందిరానికి వచ్చే నీవు వ్యర్థముగా లేను అని ఎలా అనుకుంటావు అంటే, వచ్చిన నీవు ఒక మాటనైనా నేర్చుకుని వెళ్తావు. అంతేనా? ఒక్క మాటనైనా నేర్చుకొని తిరిగి వెళ్తావు. కానీ నీవు ఒక్క మాటను కూడా నేర్చుకోకుండా వెళ్తున్నావు అంటే వృధాగా వ్యర్థంగా వస్తున్నావు. చల్లని నీడలో చల్లని ఫ్యాన్ పెట్టేశారు, కంటి నిండా నిద్ర వచ్చేస్తుంది. ఏమమ్మా పడుకుంటున్నావు అంటే పరలోకపు దర్శనాలు చూస్తున్నానన్నా. నువ్వు బాగా వాక్యం చెప్పాలి. ఏరంటారా? 6 దినాలు నీ పనిలో ఉన్నా, 7వ దినం ప్రభు పాదాల చెంతకు వచ్చాడు. యాక్చువల్గా రాత్రంతా కూర్చొని ప్రార్థన చేయాలి, అయినా దేవుడు నిద్రించుటకు స్థలము, స్థానము, అవకాశం ఇచ్చాడు. ఎన్ని మాటలు నేర్చుకుంటున్నావు? పని మీద ఉన్నంత ప్రయాస, పని మీద ఉన్నంత ఆశ, పని మీద ఉన్నంత పరుగులు వాక్యం మీద ఉంటే నీవు ఆశీర్వదించబడతావు. పని మీద లేని ప్రయాస, భారం వాక్యం మీద కూడా ఉండదు. అంటే ఒకదాని మీద ఉంచి రెండో దాని మీద తీసేస్తున్నావు అంటే కారణం ఏంటి? అది నచ్చి చేస్తున్నావు, ఇది నచ్చకుండా చేస్తున్నావు. అంతేనా? సంతోషంగా నేను మందిరానికి వెళ్ళాలి అని శనివారం అనుకొని నవ్వుతూ కుటుంబం అంతటిని తీసుకుని వస్తే ఆ రోజు వాక్యం ఖచ్చితంగా అర్థమైంది. కాదంటారా? పొయ్యి మీద కూర మాడిపోతుంది, వాషింగ్ మిషన్ లో బట్టలు ఉన్నాయి అనే ఆలోచనలో ఉంటే వాక్యం అర్థమైందా? ఇక్కడ చెప్తున్నా, నీవు చేయవలసిన పని విధేయత చూపి జాగ్రత్తగా చేసుకుంటే నీకు ఆహారం దొరుకుతుంది. అదే నా మందిర ఆవరణంలో గడపవలసిన నీవు గడపకుండా సమయాన్ని వృధా చేస్తూ నీ ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉంటే నీకు కరువు రాకుండా ఏమొచ్చింది అంటున్నా. చూద్దాం. ఆదికాండం, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 23. సామెతల గ్రంథం 14:23. ఏ కష్టము చేసినా లాభమే కలుగును, ఒట్టి మాటలు దేనికి లేవి అంటే కరువే కదా, దరిద్రం. ఏ కష్టము చేసినా ఏం కలిగిందంట? కష్టపడితే లాభం వచ్చింది. ఒట్టిగా కూర్చుంటే వాడు ఏమంటాం మనం? సోమరుడా, ఏదైనా పని చేసుకుని బ్రతుకురా అంటారు. పిల్లలకి చదువులు అయిపోయిన తర్వాత ఒక 2 సంవత్సరాలు ఈ జాబ్ అని ఆ జాబ్ అని తిరగటం స్టార్ట్ చేశారు అనుకో, చుట్టుపక్కల వాళ్ళు ఏమంటారు? అక్క, కాలం వృధా ఎందుకు చేస్తున్నావు? ఏదైనా పని చేసుకున్నా సరే ఆ కాల వ్యవధిలో నీకు ఏదో ఒకటి అబ్బిద్ది కదా అంటారా? ఇక్కడ ప్రభు మనకు అదే నేర్పిస్తున్నాడు. నీకు ఇచ్చిన సమయాన్ని నీ ఇష్టానుసారంగా నీ పనులకు ఉపయోగించుకుంటే నీవు కష్టాల్లో వెళ్ళకుండా మరి దేనికి వెళ్తావు? ఏ కష్టం చేసినా లాభం వస్తుంది. కష్టపడి ఒళ్ళు వచ్చి పని చేస్తే 1 రూపాయి వచ్చింది అంటారు కదా. కష్టపడి ప్రార్థన చేయడం ప్రారంభిస్తే
నీ జీవితంలో కరువు అనేది సంచరించదంట. కష్టపడటము అంటే బరువులు మోసే పని చెప్పట్లా ప్రభు. కష్టపడటము అంటే బస్తాలు మోసే పని చెప్పట్లా. కష్టపడటము అంటే కలుపులు తీసి పొలం పనులు చేయమనట్లేదు, ఫ్యాక్టరీలో కానీ ఉద్యోగాలు చేయమనట్లా. నా మందిర ఆవరణంలో నీవు ప్రార్థన చేయమంటున్నాడు. నా మందిర ఆవరణంలో వచ్చిన నీవు బయట ఉన్నంతసేపు నీ ఆలోచనానుసారంగా నడుస్తున్నావు. లోపలికి వచ్చిన వెంటనే నీ మదిలో నేను పుట్టాలి, నీ మదిలో నేను ఉదయించాలి. కూర్చొని ప్రార్థన చేయాలి. మన కొరకే మనం ప్రార్థన చేసుకోలేకపోతున్నాం. మన పిల్లల కొరకు, కుటుంబాల కొరకు, నీ ఇంటిని వెంటాడుతున్న శోధన కొరకు, దురాత్మ కొరకు ప్రార్థన ఇంకెప్పుడు చేస్తావు? సంవత్సరాల తరబడి సాతానుగాడు మందసము వలె నీ కుటుంబాన్ని చెల్లాచెదురు చేస్తున్నాడు. సంవత్సరాల తరబడి వాడు కాలయాపన చేయకుండా వాడు ఏం చేస్తున్నాడు? ఇదే నాకు అనుకూలమైన సమయమని వాడు మందసం వలె నీ ఇంట్లో గూడు కట్టుకొని నిలబడ్డాడు అంటారు కదా, కూర్చున్నాడు. మరి మీరు సంవత్సరాల తరబడి ప్రభువుని నమ్ముకొని ఏం సాధించారు అని అన్నిలు అడిగితే ఏం చెప్తాం మనం? లేదా మన ఇళ్ళలో శ్రమలు లేవా? కరువు లేదా? ఏం చెప్తాం? భక్తుడు అంటాడు, నీ భక్తి నీకు ధైర్యమును పుట్టించట్లేదా? నీవు చేసే ప్రార్థన, నీవు చేసే అంగలార్పులు, నీవు చేసే విజ్ఞాపన, నీవు వచ్చే మందిరపు విధానము నీకు ధైర్యాన్ని పుట్టించట్లేదా? పుట్టించేవాడి అయితే సాతాన్ని ఎదిరించగలిగిన శక్తి నీకు వస్తుంది. మన కుటుంబంలో కరువు పోవాలంటే, నీకు పట్టిన దరిద్రం పోవాలంటే నీవు ఆయన దగ్గరకు రావాలి. మాట ఇచ్చి మరలా తప్పుటకు నేను నరుణ్ణి కాను. నిన్ను ఏ పిలుపుతో పిలిచాడో ఆ పిలుపుతోనే ఆశీర్వదించాలని ఎదురు చూస్తున్నాడు. ఏ పిలుపుతో పిలిచాడు మిమ్మల్ని? ఆయన పిలిచినప్పుడు బాగానే ఉన్నామా? బాగున్నామా? బాగున్నామంటే అప్పుడు ప్రార్థన చేశాం. బాగున్నామంటే అప్పుడు ఆయనకి లోబడ్డాం. బాగున్నామంటే అప్పుడు ఆయన చెప్పినట్టు విధానమును బట్టి నడుచుకున్నాం. రాను 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 ప్రతిరోజు యేసు ప్రభుతో ఉంటే మా పనులు ఎలా జరిగింది అనుకోవట్లేదా? అనుకుంటాం. ఆయన కొంచెం దూరం పెడితే ఆయన కూడా నిన్ను కొంచెం దూరం పెట్టేసరికి ఒకప్పుడు చీకటిగా ఉన్న సాతానుగాడు ఇప్పుడు వెలుగు దూతగా నీ మధ్య సంచరించుచున్నాడు. ఒకప్పుడు నీ దగ్గరికి రావడానికే భయపడేవాడు ఇప్పుడు వెలుగు దూతగా నీ పక్క పక్కనే ఉండి నటించి నిన్ను మోసం చేయాలని, నిన్ను మోసపరచాలని, నీ జీవితాన్ని పాడు చేయాలని ఎదురు చూస్తున్నాడు. లేడా? వెలుగు దూత మీ మధ్యకు సంచారము చేయుచుండెను అని లేదా బైబిల్లో? ప్రార్థన నిబంధన కాలం వరకు వాడు నల్లటి బొగ్గులా ఉన్నాడు. ఎలా? అవునా? ఆ తర్వాత యేసు ప్రభు భూలోకానికి వచ్చి మానవ జాతి పాప పరిహారార్థమై కలువరి శిలువలో యాతన పెట్టబడి సాధువులు తన శరీరము దున్నబడిన తర్వాత ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయిన తర్వాత నేను చీకటిగా ఉంటే సరిపోదులే, దేవుని బిడ్డలు ఒక్కడు 10 మందిని మారుస్తున్నాడని వాడికి కొంచెం ఏం కలిగింది? మనకు రావాల్సిన ఆసక్తి వాడికి వచ్చి వాడు వెలుగు దూతగా మారి మన చుట్టే ఉంటూ మనల్ని మోసపుచ్చి కరువులో మనల్ని నెట్టడం జరుగుతుంది. కాదు చెప్తారా? కాదా? వెలుగు దూత లేదా? నువ్వు చేసే పనికి నష్టం సంభవించి దేవుని సన్నిధిని ఆశ్రయించట్లేదు అంటే వాడిని పక్కనే ఉన్నాడు. ప్రార్థన చేసుకునే నీకు ప్రార్థన విడిచిపెట్టి పాపపు ఆలోచనలైన సినిమాలో సీరియాలో చుట్టూ నిన్ను తిప్పుతున్నాడంటే వాడిని వెనకే ఉన్నాడు. నీ ఆధ్యాత్మిక జీవితాన్ని పాడు చేసే ఏదైనా సరే అది దేవుని దృష్టికి
ప్రీతికరము కాదు. ప్రారంభంలో ఉన్న మన ఆత్మ ఇప్పుడు ఎందుకు తగ్గిపోతుంది? ప్రారంభంలో బాగానే ఉన్నావు, ఇప్పుడు ఎందుకు కరువులో ఉంటున్నావు? ప్రారంభంలో బాగానే ఎదిగావు, ఇప్పుడు ఎందుకు దేవుని సన్నిధికి దూరం అయిపోయావంటే ఆయనతో పెనువేయబడటం అనేది కొంచెం దూరమే. ఏ కష్టము చేసినా లాభం వస్తుంది. కష్టపడి పిల్లలు కానీ మనము కానీ ఉద్యోగాలు చేస్తున్నాం. దేనికోసం? లాభార్జన కోసం. కానీ అదే లాభార్జన ఏమవకూడదు? ఇది అంటారు కదా, ఎడిక్ట్ అవ్వకూడదు. దేనికి? డబ్బుకి ఎడిక్ట్ అవ్వకూడదు. ఏదైనా చిన్నగా ప్రారంభించాము అంటే అది మనల్ని వశపరుచుకుంటుంది. అది పాపం కావచ్చు, డబ్బు కావచ్చు, ధనము, వస్త్ర వైడూర్యాలు ఏదైనా కావచ్చు. దేనికైనా నీవు కొంచెము చోటిచ్చావంటే ప్రభువుకు కాదని, అది నీకు తర్వాత నీవు దాంట్లో నుంచి బయటికి రావాలన్నా రానిచ్చిద్దా? చిన్న దొంగతనం చేద్దాం అనుకుంటున్నాను. దొంగతనం ఒక్కసారి చేశాను, చేసినప్పుడు దొరకలేదు. అది తీయగా ఉంది. ఆ తర్వాత 2వ రోజు వెళ్ళాను, 3వ రోజు వెళ్ళాను, 4 రోజులు వెళ్ళాను. దానికి నేనేమయ్యా? నిద్రపోయినా అదే కల, లేచినా ఎవరినో ఒకడిని, వాడి వస్తువులు కానీ డబ్బు కానీ వాడి దగ్గర ఉన్న వాటన్నిటిని స్వాధీనపరచుకోవాలనే ఆలోచన పుట్టదా? దానికి నేను ఇప్పుడు ఏమైపోయా? చెప్పాలి, బానిస అయిపోయా, ఎడిక్ట్ అయిపోయా. ఏదో అవసరానికి చేసిన దాన్ని, అవసరానికి ఎటు పరిస్థితి లేకుండా చేసినది, ఇప్పుడు నేను దానికి పరిస్థితిని కల్పించే బానిసని. డబ్బు కావచ్చు, ఏదైనా సరే, పాపం కావచ్చు. ముందు తీయగా ఉంటుంది. ఎలా? యాపిల్ ముక్క నోట్లో పెట్టినంత తీయగా ఉంటుంది. రోజులు గడిచే కొలది పాపములో చేదు అనుభవాలు వస్తూ ఉంటాయి. దానికి బానిస అయిపోతాం, ఎడిక్ట్ అయిపోతాం. అది లేకుండా నేను ఉండలేను అంతగా చివరకు చావే గతి అన్నంతగా తీసుకొచ్చింది. అది పాపం పరిపక్వ దశకి వెళ్ళి ఏమవుతుంది? దేన్ని కోరింది? మరణాన్ని కోరింది కాదంటారా? దేనికైనా దీనికి నేను ఎడిక్ట్ అయ్యి బయట పడలేక చచ్చిపోయాను అని మనం ఎక్కడ చదవలేదా? చదువుతున్నాం కదా. యూత్ అయితే కొంతమంది ప్రేమకు ఎడిక్ట్ అయ్యి, ఆ అమ్మాయి నన్ను ప్రేమించలేదంటే నేను చేస్తా. సరదాగా ప్రారంభించిన ఈ జీవితం ఎలా అయిపోయింది? ఇప్పుడు బలి తీసుకున్నంతగా అయిపోయింది. అలాగే యేసు ప్రభు కూడా అదే చెప్తున్నాడు. నువ్వు ఎడిక్ట్ అవ్వాల్సింది పాపానికి, లోకానికి కాదు, నాకు. దేనికి అయ్యాము? మరి యేసు ప్రభు నుండి తొందరగా బయటపడతాం, కానీ పాపం నుండి మాత్రం తొందరగా బయట పడతామా? అక్కడ కూర్చులో కూర్చోతాం. యేసు ప్రభు నుండి తొందరగా బయటపడతాం, కానీ పాపం నుండి బయటపడతామా? ఒకరోజు ఒక బ్రదర్ని అడిగా, ఏంటి బ్రదర్ చర్చికి రావట్లేదు, వచ్చావు బాప్తిజం తీసుకున్నావు, పరిగెత్తావు, ఏంటంటే ఆ జాలే నా పరలోకం వచ్చేసింది నాకు, ఇప్పుడు నేను ఎటు తిరిగినా ఏంటి బ్రదర్ చర్చికి రావట్లేదు, బాప్తిజం తీసుకున్నావు కదా, పరిశుద్ధ పల్లాలోను ప్రార్థనలోను అన్నిట్లో నువ్వు పాల్పొంపులు పొందాలి, తెలియదా అంటే, ఏందన్నా నువ్వు గుడ్ ఫ్రైడే రోజు, ఈస్టర్ రోజు, క్రిస్మస్ రోజు బాప్తిజాలు ఇచ్చారు, తీసుకోమన్నారు, తీసుకున్నాం. తీసుకుంటే నేడు యేసు ప్రభు జన్మించాడు అని అన్నారు, తీసుకున్నాం. పరలోకం ఇస్తాడంటే తీసుకున్నాం. పుట్టినరోజుకు ఒక కానుక ఇస్తారు కదా, ఆ కానుక అనుకొని తీసుకున్నాం. చర్చికి వచ్చి ఆజ్ఞలు వీటి ప్రకారంగా నడవాలంటే మన వల్ల కాదు, జాతానై నేను వెళ్తున్నా అంటున్నాడు. అంటే ఇతడికి ఏమి లేదు, ఇప్పుడు
మారు మనసు ఉందా? జాగ్రత్త. నీవు అలాగే తీసుకొని ఒకవేళ మందిరానికి వస్తూ నటిస్తున్నావేమో, దేవుడు బిడ్డలారా, కష్టం చేసిన లాభం వచ్చింది అంటే ప్రార్థన చేస్తే మీకు ప్రతిఫలం ఖచ్చితంగా వస్తుంది. చాలాసార్లు మనం అంటాం, ప్రతినిత్యం ప్రార్థన చేస్తున్నాం, గంటల తరబడి మొరపెడుతున్నాం, అయినా ప్రభు కనికరించడేంటి? గంటల తరబడి ప్రార్థన చేస్తున్నావు కానీ నీకు కావలసింది అడుగుతున్నావు కానీ నీకేం కావాలి ప్రభు అని నోరు తెరిచి అడిగావా? అడగాలి కదా. నాకు కావాలని అడుగుకుంటున్నాం. ఏటీఎం మిషన్లో ఏటీఎం కార్డు పెట్టినట్టు డబ్బులు రావాలి రావాలి రావాలంటే వస్తాయి. కానీ ఒక్కసారి ఏటీఎం మిషన్ దగ్గరికి నీకేం కావాలని అడిగావు? ఎప్పుడైనా అడిగామా? అడిగారా? యేసు ప్రభును కూడా చాలా మంది ఏటీఎం కార్డు ఏటీఎం మిషన్ అనుకుంటున్నారు. నాకు కావాలి, నా జీవితంలో జరగాలి 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 అంటున్నావు కానీ నోరు తెరిచి ప్రభువా నేను నీకేమి మళ్ళీ పాట ఒకటి పాడతాను, నీవు ఏం చేసినా సరే నేను నీకేమి చేయలేను కదా ప్రభువా, నీకు ఏదైనా చెయ్యాలి అనుకుంటున్నాను కానీ ఏదైనా నా వల్ల చేయదలిచినది ఏమైనా ఉంటే చెప్పు ప్రభువా అని మళ్ళీ పాట పాడతాను. ఆయన కావాలి అని అడిగినప్పుడు మాత్రం ఈ ఒక్క విషయంలో నన్ను వదిలిపెట్టు ప్రభు. పిల్లలకి వెళ్ళి చెప్తాం కదా, అమ్మా నీకేమైనా కావాలా పండక్కి అంటారు కదా, అప్పుడు మాకు ఇది కావాలంటారు వాళ్ళు. అలాగే వాళ్ళు ఏదైనా ఒక గొప్ప దాన్ని ఎన్నుకోబోయేటప్పుడు మీ దగ్గరకు వచ్చి, నానా నేను దీన్ని ఎన్నుకోబోతున్నాను, ఇది నీకు ఇష్టమేనా, నా పట్ల నీకేమైనా నేను నీకేమైనా చేయగలనా, నీకేమైనా కావాలా నా జీవితంలో అని పిల్లలుగా వెళ్ళి తల్లిదండ్రులను అడిగినప్పుడు తల్లిదండ్రులు ఏదో ఒకటి కోరుకుంటుంది. నీ ఉద్యోగం చేస్తే చూడాలని ఉందిరా, ఏంటి అంతేనా? నువ్వు మంచి పొజిషన్లో ఉంటే చూడాలని ఉందిరా, నువ్వు మంచి సేవ చేస్తే చూడాలని ఉందిరా అని అంటారు. ఎందుకు? కూతురు కానీ కొడుకు కానీ వెళ్ళి అడిగితేనే చెప్పారు కదా అన్నమాట. మరి ఏనాడైనా ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా చాలాసార్లు నాకు కావాల్సింది అడుగుకుంటున్నా కానీ నీకేం కావాలో ఏనాడైనా నేను అడగలేదు ప్రభువా, నా బుద్ధి గడ్డి తిన్నాను నేను, నీకేమైనా కావాలైతే చెప్పు ప్రభువా, నా జీవితం నీకు అనుకూలంగా మలుస్తాను అని ఏనాడైనా అడిగారా? అక్కడ నిద్ర వస్తుందా? నిలబడి కొంచెం నీకేం కావాలి ప్రభు అని అడిగామా ఏనాడైనా? ఈరోజు అడగండి. నీవు ఏం మాట్లాడతావో ఆశతో ఎదురు చూస్తున్నావు. ప్రతినిత్యము నీకు కావాల్సింది అడిగావు. అందుకే ఆయన అన్నాడు, ఏ కష్టము చేసినా లాభం వస్తుంది, అయినా దేనికి ప్రయోజనం? అది వచ్చిన లాభం ఒట్టిగా ఖర్చు పెట్టుకుంటున్నావు, అయినా దేనికి ప్రయోజనం? అది ఏ కష్టము చేసిన లాభం అంటే నీవు ప్రార్థన చేస్తే ప్రతిఫలం రావాలి, నీవు ప్రార్థన చేస్తే దేవునికి ఇష్టముగా మారాలి, నీవు ప్రార్థన చేస్తే ప్రభుకు నచ్చాలి, ప్రభుకి వెళ్ళి అడగాలి, ప్రభువా నేను చేస్తున్న ప్రార్థనలో లోపం ఏమైనా ఉందా, నేను అడిగే అక్కర్లో లోపం ఏమైనా ఉందా, అయితే నీకు ఇష్టమైన విత్తనం ఏదో విత్తుము, దాని ప్రకారంగా నేను జీవిస్తాను. ఆనాటి భక్తులు అనేవాళ్ళు అంట, నీ చిత్తం ఏంటో చెప్పు, దాని ప్రకారంగా మేము నడుస్తాం, మా చిత్తము జరగకూడదు ఎక్కడ. చెడ్డ మాటలు నీకు పేదరికాన్ని తీసుకొస్తుంది. వృధాగా మాట్లాడమాకండి, కాలయాపన చేయమాకండి, దానివల్ల నీకు కరువు వస్తుంది, దానివల్ల ప్రయోజనం ఏమి? సమయం వృధా అవుతుంది, పని చేసుకోవలసిన నీవు సమయాన్ని వృధా చేసుకుంటావు. ఆదికాండం 22వ అధ్యాయం 3వ వాక్యం.
పాడుటకే బ్రతికించిన జీవనదాతము నీవేనయ్యా. ఇన్నాళ్ళుగా పోషించిన తల్లివలే నన్ను ఓదార్చిన నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. నా జీవిత కాలమంతా ఆరాధించి గణపతును. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లివలే నన్ను ఓదార్చిన నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. ప్రైజ్ లార్డ్. ఎవరెవరు నీ ఆధారం? 2 సంవత్సరాలు మాత్రం కరోనా అయింది. తెగ భయపడ్డారు దానికి. యేసు ప్రభు నేను వస్తున్నాను రా, రెండో రాకడ వచ్చేసిందంటే భయం లేదు. కానీ అదేదో తెలియని వ్యాధి వచ్చి మింగేసిద్దంట. అంటే ఇంట్లో నుంచి మాస్క్ పెట్టమ్మా అనేవాళ్ళు. అయ్యో మాస్టర్ గారు పరిచయ తర్వాత చేతులే కానీ ముందు మాస్క్ పెట్టి మా దగ్గరికి రా అనేవాళ్ళు లేరా? కరోనాకు భయపడ్డారు కానీ యేసు ప్రభువు మాత్రం భయపడ్డారు. ఎంత దౌర్భాగ్యపు జీవితం అండి మంది. చదవండి ఆదికాండం 22:3. తెల్లవారైనప్పుడు అబ్రహాము లేచి తన గాడిదను గంతె కట్టి పనివారిలో ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకును వెంట పెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చేసి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాడు. 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరం నుండి ఆ చోటు చూచి తన పనివారితో మీరు గాడిదతో ఎక్కడనే ఉంటుంది, నేను ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి 7వ వచనం చదువుతారు. ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచాడు. అందుకు అతడు ఏమి నా కుమారుడా అని. అప్పుడు అతడు నిప్పును కట్టెలను ఉన్నవి గాని దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడుగుగా అబ్రహాము నా కుమారుడా దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకుంటుందని చెప్పాడు. ప్రైజ్ లార్డ్. మొదటి తిమోతి పుస్తకం 4వ అధ్యాయం 7వ ఎక్స్ప్లనేషన్ ద్వారా ఇచ్చాను అనుకుంటాను. ఇచ్చానా అబ్రహాం గురించి? మొదటి తిమోతి 4:7. అపవిత్రమైన అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లనన్నిటిని విసర్జించి దైవ భక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకుని. ప్రైజ్ లార్డ్. మొట్టమొదటిది చెడ్డ మాటలు నీకు పేదరికాన్ని తీసుకొస్తాయి. మొట్టమొదటి మాట రాసుకునేవాళ్ళు రాసుకోండి. రేపు చెప్పకపోతే మాత్రం మీ చేత వాక్యం చూపిస్తాను. మొట్టమొదటి మాట చెడ్డ మాటల వలన, చెడు మాటల వలన పేదరికం వస్తుంది. రెండవది పుస్తకం 2 ఆదివారాలు తీసుకొచ్చారు. 3వ ఆదివారం డైరీ ఎక్కడ పడేశారు? తెలియబన్నా డైరీ ఏదన్నా ఎక్కడో పడేశారు. డైరీ ఒకటి పెట్టండి, చిన్న పుస్తకం. మనం కాంటాక్ట్ నెంబర్స్ రాసుకుంటాం కదా, అలాంటిది ఒక చిన్నది పెట్టుకోండి. ప్రతి ఆదివారం 3 మాటలే చెప్తాను, ఎక్కువ చెప్పను, అవి రాసుకోవడానికి. అప్పుడు అవి పాకెట్లో పెట్టుకున్నా ఎక్కడికి వెళ్ళినా గుర్తుంటాయి. గత ఆదివారం ఈ మాటలు చెప్పాడు,
ఈ మాటలు నా జీవితంలో జరగాలి అని. మొట్టమొదటిది, చెడు మాటలు నీకు పేదరికాన్ని తెచ్చును. రెండవది, దైవ భక్తి విషయంలో నీకు నీవే సాధన చేసుకుంటావు. ఇప్పుడంటే పాస్టర్ గారు చెప్తారు, రేపేమో అమ్మగారు చెప్తారు, ఫోన్లు చేసి ఎలాగోలా కొన్ని మాటలు చెప్తారు. యాజకులు, పరిచారకులు ఎవరు చెప్పనప్పుడు ఎక్కడ పొందాలి నువ్వు? ఎవరు చెప్పాలి నీకు? దేవుడు కూడా చెప్పకపోతే దేవుడికి చెప్పడానికే కదా. అవునా? దేవుడికి చెప్పడానికే కదా, దేవుడితో ఎలా నడుచుకోవాలనే కదా. అందుకు అంటున్నాడు తిమోతితో పోస్తుడైన పౌలు, దైవ భక్తి సాధనలో నీకు నీవే, ఎవడొచ్చి నిన్ను గుళ్ళు కర్ర పెట్టి పొడవడరా, ఎలా నడుచుకోవాలో ఎలా ఉండాలో నీకు నీవే సాధనం చేసుకో. వ్యర్థమైన ముసలమ్మ ముచ్చట్లకు కాలయాపన చేయకుండా, నేను ప్రభుతో ఎంతవరకు నడిచానో ఆలోచించకుండా, నేను నడవలసిన స్థానం ఇంకా బహు దూరంగా ఉన్నదని పరిగెత్తి ఆయన మాట కొరకు వేగిలో పడురా, నిన్ను నీవు సాధనము చేసుకుని నడుము కట్టుకోమని తన శిష్యనికానికి చెప్తున్నాడు. ఇప్పుడు ప్రభు మనకు అదే చెప్తున్నాడు. ఎవరో వచ్చి ఏదో చెప్తారని, ఎవరో వచ్చి చెబితే చేద్దామని, నువ్వు వెళ్ళు అని పుష్టికిచ్చే వాళ్ళు ఉన్నారని అనుకోవద్దు. వాళ్ళు చివరి వరకు నీ దాకుండరు. దైవ భక్తి విషయంలో నిన్ను నీవే సాధన చేసుకో. యాజకుడైనా, పరిచారకుడైనా, దైవ సేవకురాలైనా ఎవరైనా ఎంతసేపు ఉంటారు నీ దగ్గరికి? నీకంటూ ఒక పవిత్రమైన పరిశుద్ధమైన స్థానం ఉండాలి కదా. ప్రతి ఆదివారం మందిరానికి వచ్చే నీతో ప్రభు అంటున్నాడు, దైవ భక్తి సాధన నీకు నీవే సాధన. కూర్చొని ముసలమ్మ ముచ్చట్లు మాట్లాడడం వల్ల ప్రయోజనం లేదు, కానీ వాటికి ఇవ్వవలసిన సమయం వాక్యం చదవడానికి ఇవ్వండి. బైబిల్ చదువుతున్నారా? జనవరి నుంచి స్టార్ట్ చేయాలనుకుంటా. ఎంతమంది చదువుతున్నారు బైబిల్? చదవండి. రోజుకు 3 అధ్యాయాలు చదివితే 366 రోజుల్లో బైబిల్ చదవండి. ఎందుకంటే బైబిల్ చదివితే కొంత జ్ఞానం వచ్చింది. బైబిల్ చదివితే దేవుడు మాట్లాడతాడు. బైబిల్ చదివితే దేవుడు కొన్ని అనుభవాలు చెప్తాడు. ఇంకా ప్రభుత్వం ఎలా గడపాలో తెలియజేయబడుతుంది. రెండవది, దైవ భక్తి సాధనలో నీకు నీవు సాధనము చేసుకో. 3వ మాట, మలాకి గ్రంథం 3వ అధ్యాయం 16. నా మాటలు ముగిస్తాను. మలాకి 3:16. మలాకి 3:16. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు చాలా మనం ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? చెవి యొక్కి ఆలకిస్తాడు. కింద వచ్చి నన్ను చదువుకుంటూ పోతే, నీవు ఖ్యాతి గలవైన మాటలు కానీ, నీవు మాట్లాడే మాటలు జాగ్రత్తగా మాట్లాడితేనంట నీకు కరువు రాదంట. మీరు నేను మాట్లాడుకునేటప్పుడు మన మధ్యలో మధ్యవర్తి ఉంటారు. ఎవరు? నేను చెప్పలేదు, వాక్యం చెప్తున్నాడు. ఏమన్నాడు? యెహోవా యందు భయభక్తులు గలవారు అంటే దేవుడు నమ్ముకున్న వాళ్ళే కదా. నమ్ముకోలేని వాళ్ళ? నమ్ముకున్న వాళ్ళే కదా. యెహోవా యందు భయము భక్తి గలవారు ఒకరినొకరు మాట్లాడుకొనుచు ఉన్నప్పుడు ఆయన చెవి యొక్కి ఆలోచిస్తాడంట. ఎవరు?
దేవుడేనా సాతానుగాడా? సాతానుగాడు కూడా ఆలోచిస్తాడు, వాడు ముందుంటాడు ఇంకా. కాబట్టి మనం నోటి నుండి విడుదల చేసే ప్రతి మాట చాలా జాగ్రత్తగా, ఏది పడితే అది మాట్లాడేయకూడదు. నాకే తెలుసులే అని కూడా మాట్లాడకూడదు. ఆలోచించి విడమరచి జాగ్రత్తగా మాట్లాడితే నీ ఇంటికి కరువు రాదు. మొట్టమొదటిది చెడు మాటలు మాట్లాడకూడదు. రెండవది దైవ భక్తి సాధనలో నీకు నీవే సాధన చేయాలి. మూడవది మనము మాట్లాడేటప్పుడు మన మధ్యలో ఎవరుంటారు? దేవుడు మధ్యవర్తిగా ఉంటాడు. చివరిగా సామెతల గ్రంథం 11వ అధ్యాయం 24వ వాక్యం. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తగిన దానికన్నా తక్కువ ఇవ్వకూడదంట కదా. నీకున్న వాటిలో చిల్లర్లు మార్చి చందాలు వేసే భక్తులు ఇంకా ఉన్నారా? 2 రూపాయలు 5 రూపాయలు. తగిన దానికన్నా తక్కువ ఇచ్చి దేనికి కారణం అవ్వకూడదు? మనం లేనికి కారణం అవ్వకూడదు. దేవుడు నీకు ఎంత ఇస్తే అంతలో నేను తక్కువ కాకుండా చూసుకోవాలి. అప్పుడు మన ఇంటికి కరువు రాదండి. మనం ఎంత ఇస్తున్నావో జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుని. పాస్టర్ గారు కాணிకలు ఇవ్వమంటున్నాడు అని అనుకుంటారేమో. నేనేమో అలా అనట్లేదు. బైబిల్ చెప్తుంది తగిన దానికంటే తక్కువ ఇస్తే అతడికి లేమికి కారణం అవుతాడు. కరువు వచ్చేస్తుంది. నేను ఇచ్చేది నాకు ఇవ్వడానికి నీకేం భయం అంటాడు ప్రభు. నేను నీకు ఇస్తున్నా కదా, తిరిగి నాకు ఇవ్వడానికి నీకేం భయం? నాదే అది. నీకు ఉపయోగించుకున్నంత వరకు ఉపయోగించుకొని తక్కువ కాకుండా నాకు ఇవ్వు. ఎంత ఇస్తే నేను సంతోషపడతానో అంతే, ఎంత ఇస్తే నేను బాధపడతానో అంతే ఇవ్వమా. కాబట్టి ఏమన్నాడు చివరిగా? తక్కువ కాకుండా మనం ఇచ్చే అర్పణలు ఉండాలి. వాటి వల్ల మనకు కరువు వస్తుంది. అందరూ ఒకసారి నిలబడదాం. స్వరమెత్తి ఒక చిన్న స్తోత్ర గానం చేసుకొని ప్రార్థనలు ముగించుకుంటాం. మీరు కొన్ని ట్రిప్స్ నేర్చుకోవాలి. చప్పట్లు పట్టాలి, స్తుతులు చెప్పాలి, హల్లెలూయా, ఆమేన్, ఇలాంటి చిన్నవి చెప్పాలి. అర్థమవుతుందా? పాట పాడేటప్పుడు స్వరం విప్పి పాడాలి, చప్పట్లు కొట్టాలి. ఎవరైనా అధికారి వస్తే చప్పట్లు కొట్టకుండా ఉంటాం మనం? ఉంటామా? ఆయన మెచ్చుకోవాలని గట్టిగా కొడతాం. ఆ అధికారిని నిలబెట్టిన దేవునికి చప్పట్లు కొట్టడానికి మాత్రం నేను మిమ్మల్ని బాధ పెట్టట్లేదు. ఇలా కొట్టడం వల్ల నీకు సాటిస్ఫాక్షనా? ఇప్పుడు నువ్వు పాట పాడుతున్నావు, నువ్వు పాట పాడేటప్పుడు నేను చప్పట్లు కొట్టలేదు అనుకో, నీకు ఎలా అనిపించింది? నేను పాడేవాడిని ఏమైనా వెర్రివాడినా? లెక్కలేని తనంగా ఉన్నాను వీళ్ళకి అనిపించదా? అనిపించదా? అంటే ఎదుటోడు నీకు రెస్పెక్ట్ ఇవ్వాలని నువ్వు అనుకుంటావు. ఎక్కడ నిలబడి పాట పాడేటప్పుడు ఎదుటోడు నీకు గౌరవించి నీతో కలిసి చప్పట్లు కొట్టాలి, అప్పుడు నీకు కూడా ఉద్యోగం వచ్చిందని నువ్వు అనుకుంటావు. అలాగే ఇక్కడ చప్పట్లు కొట్టడానికి పాట పాడటమే సమస్య కాదు. నీవు పాడే పాట వల్ల, నీవు కొట్టే చప్పట్ల వల్ల ప్రభువు కూడా సంతోషించాలి. అలా కాకుండా మనం ఇష్టానుసారంగా 4 మాటలు, ఈ 4 ఏళ్ళే సౌండ్ కూడా రాదు మనకి. ఇలా కొట్టడం వల్ల ప్రయోజనము నీకు లేదు, దేవునికి. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, సర్వోన్నతుడా
నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో. ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో. నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో వాగ్దానము చేసినావు యేసయ్యా. వాగ్దానము మీలో చేసినావు, వాగ్దానము చేసినావు, వాగ్దానము మీలో చేసినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో. ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. Glory Jesus. ప్రభువా నీకు స్తోత్రం. రెండు చేతులు ఆకాశం వైపు చూపుతారా? అయ్యా అయ్యా, ఇదిగో నా వైపును చూడు ప్రభువా. నన్ను దాటి వెళ్ళవద్దు ప్రభువా. నేను ఇంకా కరువులోనే ఉన్నాను ప్రభువా, ఇంకా నేను లేమిలోనే ఉన్నాను ప్రభువా. నీ సన్నిధికి వచ్చి నిన్ను కనుగొని ప్రభువా, నిన్ను హత్తుకొని ఈనాటికి 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయినా నా కుటుంబాన్ని పట్టి పీడిస్తున్న దురాత్మ శక్తులు, పేదరికము, దరిద్రం పారిపోవట్లేదు ప్రభు. అవి నన్ను విడిచిపెట్టట్లేదు. దేవా, నాలో లోపం ఉందేమో, నన్ను సరిచేయండి, నన్ను సరిచేయండి, నన్ను పరిశుద్ధపరచండి, నన్ను పరిశుద్ధపరచమని అడుగు, నన్ను పరిశుద్ధపరచమని అడుగు. ఒక్కసారి నోరు తెరిచి రెండు చేతులు ఆకాశం వైపు చూపించి, అయ్యా ఇక నా వల్ల కాదు ప్రభువా, ఇదిగో నేను ఇదిగో నిమిత్త మాత్రమే ప్రభువా, నా వైపు నీవు తేరి చూడమని ప్రభుని పిలుస్తావా? ఒక్కసారి మౌనంగా ప్రార్థన చేసుకుంటావా? మౌనముగా ప్రార్థన చేసుకుంటావా? నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కసారి నోరు తెరచి నా వైపు నీవు తేరి చూడు. నన్ను దాటి వెళ్ళవద్దు ప్రభువా, నన్ను విడిచి వెళ్ళవద్దు. నా తప్పు నేను తెలుసుకున్నాను. ఇదిగో మీరిచ్చిన నోటి ద్వారా మిమ్మల్ని స్తుతించవలసిన నేను, మిమ్మల్ని ఆరాధించవలసిన నేను, ఈ నోటితో ఈ వాక్యమును చదివే నేను ఒకవేళ చెడు మాటలు మాట్లాడి కరువులు తెచ్చుకుంటున్నానేమో. దేవా తండ్రి, నిన్ను బాధ పెట్టాను, నన్ను క్షమించమని అడుగు. ఒక్కసారి ఆకాశం వైపు రెండు చేతులెత్తి నీ తప్పు నీవు ఒప్పుకుంటావా? అయ్యా నీకు స్తోత్రం. ప్రతి ఒక్కరు అడగండి. హృదయ వాంఛలను ఎరిగిన దేవుడు హృదయ అంతరంగములు తన ఆత్మను ఉంచి దాన్ని పరిశుద్ధపరచాలని ఇదిగో పరలోకము నుండి నీ వైపు తేరు చూస్తున్న నా ప్రియుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒక్కసారి నీ హృదయము తెరిచి అడుగు. ఇంకెంతకాలం మౌనంగా నోరు లేని పక్షి వల్ల ఉంటావు? ఇంకెంతకాలము నోరు లేని జీవి వల్ల ఉంటావు?
చాలా రోజుల తర్వాత అతనికి ఒక అమ్మాయి పుట్టిందంట. అయితే ఆ అమ్మాయి పుట్టిన వెంటనే స్పర్శ లేకుండా చనిపోయింది. తల్లి కూడా మరణాపాయ స్థితిలో ఉంది. ప్రార్థనకు వచ్చే అతనే, చర్చికి వెళ్ళే అతనే ప్రార్థన చేసుకుంటున్నాడు. చాలా సంవత్సరాల తర్వాత నీవు నాకు ఒక అవకాశం ఇచ్చావు ప్రభువా, ఆ అవకాశాన్ని కూడా తీసుకున్నావు ప్రభువా, అయినను నీ నామమునకే స్తోత్రం అని ప్రార్థన చేశాడంట. ఆశ్చర్య కార్యం ఏంటో చెప్పనా? డాక్టర్లు అన్నారు ఇదే గుంటూరులో, ఎప్పుడో జరగల, గత 2 నెలల్లో జరిగింది, జనవరి నెలలో. డాక్టర్లు అన్నారు నీ కూతురు చనిపోయింది అని. ఆ అమ్మాయిని ఈయన వచ్చేసరికి, ఎవరు తండ్రి వచ్చేసరికి డస్ట్బిన్స్ ఉంటాయి కదా, చెత్తకుండీలు, ఎక్కడ హాస్పిటల్స్లో, అవి చాలా భయంకరంగా ఉంటాయి, అక్కడికి పడేశారంట. తల్లిని ఐసీలో ఉంచారంట, ఈమె చచ్చిందేమోనని. కానీ ఆమె కూడా చివరి డేస్లోనే ఉందంట, ఇంకొక 2 గంటలు చనిపోయింది అనగా ఇతడు ప్రార్థన చేసుకున్నాడు, నా బిడ్డను, నా భార్యను నీవు తీసుకున్నా నీకే స్తోత్రం అని ప్రార్థన చేశాడంట. కొత్త విశ్వాసం. ఆశ్చర్యం ఏంటో చెప్తారా మీరు? స్టోరీ నువ్వు చెప్పి ఆశ్చర్యం మమ్మల్ని అడుగుతారు ఏంటన్నా అంటారా? ఆశ్చర్య కార్యం ఏంటంటే, చెత్త కుండి దగ్గరికి వెళ్ళి పడేసిన ఈ పాప ఎక్కడ నా కూతురు అని వెతుక్కుంటూ పరిగెత్తుకుంటూ తండ్రి వెళ్ళాడు. వెళ్ళి తండ్రి యొక్క వేళ్ళు తాకిన వెంటనే ఆ అమ్మాయి బ్రతికిందంట. ఆమె నమ్మలేదా? హల్లెలూయా. ఆ తండ్రి అంత ప్రార్థన పరుడు కూడా కాదు, అప్పుడే దేవుని నమ్ముకుని కొనసాగుతున్న వ్యక్తి. ఒకే ఒక విశ్వాసం, చచ్చినా నీకే, బ్రతికినా నీకే, అయినా నా నిందను తొలగిస్తావేమోనని నిన్ను అడిగాను అని ఆ పాప వేళ్ల మీద, చిన్నపిల్లల వేళ్ల మీద ఇలా కొడతాం కదా మనం, కొట్టిన వెంటనే ఆ పాప బ్రతికిందంట. డాక్టర్ గారు నా కూతురు బ్రతికింది అని అంటే, వాళ్ళు వచ్చి చచ్చిన దాన్ని బ్రతికిందంటావేంటి అని చూసేసరికి డాక్టర్లను పిలిపించి చూపించాడంట. ఆ పాప కళ్ళు తెరిసిందంట. తీసుకెళ్ళి ట్రీట్మెంట్ హాల్లో పెట్టేసరికి ఉన్న బ్లడ్ అంతా రఫ్ చేసి పెట్టాడు. అలాగే యేసు నామములో ఈ పని అయిపోయింది అని నువ్వు ఎప్పుడైతే నువ్వు ప్రారంభించిన పనికి ముగింపు పెడతావో, మా చిరునామా బ్రదర్ బి అభిషేక్ నాయకు, నాగేశ్వరం తండా, మాచువరం మండలం, గుంటూరు డిస్టిక్. మా ఫోన్ నెంబర్ 7659018230.